అందరికీ నమస్కారం భయ్యా. నమస్తే తీసుకో. నమస్తే వద్దులే అయితే. గుడ్ మార్నింగ్ టు ఆల్. మ్యాటర్ ఏంటంటే స్కై చూసి ఈవినింగ్ అనుకున్నారు. ఈవినింగ్ అది మార్నింగ్. ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? యోగా క్లాస్కి. మా యోగా ట్రైనరు ఎవరు అనుకున్నారు? ఈయన పేరే రామ్దేవ్ బావా. ఈయనైతే కాదు, మరి ఎవరంటే ఆయన ఎవరో కాదు, మీకు తెలియని వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, మా పీటీ సారు. ఈయన పేరు విష్ణుకుమారు. మొత్తానికి యోగా చేసే స్పాట్కి చేరుకున్నా. ఇక్కడ అందరూ వచ్చుంటారు అనుకున్నా, కానీ ఎవరు రాలా, నేనే ఫస్ట్. సర్లే, ఇంక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ ప్లాంట్ పేరు వచ్చేసి ఫీకస్ సెలెస్టికా. కామన్గా రబ్బర్ ప్లాంట్ అంటారు. ఫ్యామిలీ వచ్చేసి నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కాదు. ఫ్యామిలీ వచ్చి మొరేషియా ఫ్యామిలీ. లీవ్స్ చూసారా అంటే తిక్కుకున్నాయో, ఇది మనకు ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మెడిసినల్ కానీ యూజ్ అవుతుంది. అందుకే ఇక్కడ గ్రో చేస్తున్నారేమో. అండ్ ఇలాగే ఇంకో ప్లాంట్ పేరు వచ్చేసి, అండ్ ఈ ప్లాంట్ పేరు వచ్చేసి యుపోర్బియా. ఈ ప్లాంట్ని కామన్గా స్పెడ్జ్ ప్లాంట్ అంటారు. ఫ్యామిలీ వచ్చేసి ఎపోర్బేషియా. దీంట్లో హైలైట్ ఏంటంటే ఇది దాదాపు 2000 జాతులు ఉన్నాయి ఈ ప్లాంట్లో. అన్ని ఎందుకురా బుజ్జా, ప్లాంట్ చూసేదానికి ఎంత బాగుందో అంతే డేంజరు. ఎందుకంటే ప్లాంట్ స్టెమ్కి స్పైన్స్ ఉంటాయి. స్పైన్స్ అంటే ముళ్ళు. చూసారా ఎంత షార్ప్గా ఉన్నాయో. ముట్టుకుంటే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పార్ట్ 3 ప్లాంట్ ఫ్లవర్స్ లీవ్స్ కంటే చాలా తిక్కున్నాయి చూడండి. అట్లే మీరు గమనించినట్టయితే ఫ్లవర్స్ కాస్త లీవ్స్ లాగా చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇదిగోండి ఇట్లాగే చేంజ్ అవుతుంది. చూసేదానికి అందంగా కనిపిస్తుంది కదా, అందుకే ఇది షోయింగ్ ప్లాంట్. కావాలంటే ఇంటి దగ్గరికి తెచ్చి పెంచుకోండి, కానీ చిల్డ్రన్స్కి దూరంగా పెట్టండి. అండ్ ఈ చెట్టు గురించి తెలిసే ఉంటుంది మీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక వీట్ ప్లాంట్, అంటే కలుపు మొక్క. ప్లాంట్ నేమ్ వచ్చేసి పోర్చులాగా ఆలరేషియా. కామన్గా దీన్ని పర్సిలైన్ అంటారు. దాంట్లో మనకి ఐరన్, విటమిన్స్లో BCE లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.